ఒక టనెల్ వస్తుంది చూడండి. సూపర్ అన్న. వెజిటేబుల్ బన్, ఇది వచ్చేసి వెజిటేబుల్ బన్ అంట. 80 శ్రీలంకన్ రూపీస్ తీసుకున్నాడు. ఒకసారి ట్రై చేసి చెప్తా. లోపల స్టఫింగ్ ఉంది, చూసుకోవచ్చు. మీరు క్యాండీ టు కొలంబో వస్తుంటే ఖచ్చితంగా ట్రైన్లో రావడానికి ట్రై చేయండి. చాలా బ్యూటిఫుల్, అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సీనరీస్ మాత్రం అస్సలు మిస్ కావద్దు. మీరు చూసుకోవచ్చు ఎలా ఉందో. ఇలా చిన్న చిన్న పల్లెటూరులో నుంచి వెళ్తుంది ట్రైన్, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ డోర్ దగ్గర నిలబడి ఫొటోస్ కానీ అవి ట్రై చేస్తుంటే చాలా జాగ్రత్తగా ఉంటుంది. వే మాత్రం చాలా నారో ఉంది కొన్ని ప్లేసెస్లో, టన్నెల్స్ దగ్గర అక్కడక్కడ. ఈ కొన్ని స్టేషన్స్లో ఈ ట్రైన్ అవ్వట్లేదు, ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కాబట్టి త్వరగా కొలంబో వెళ్ళిపోవాలి. కాబట్టి కొన్ని స్టేషన్స్లో, పల్లెటూరులో ఉన్న స్టేషన్స్లో అసలు ఆగట్లేదు. ఇప్పుడు ఒక టనెల్ వస్తుంది చూడండి. అసలు ఏం కనిపించట్లేదు, ఒక నిమిషం మొత్తం చీకటి అయిపోతుంది. చాలానే టన్నెల్స్ ఉన్నాయి. ఇప్పటికో కొన్ని 6-7 చూశాను. ఇది మాత్రం చాలా లాంగ్ ఉంది, చూసుకోవచ్చు. సూపర్. ఇప్పుడే వచ్చేసాం టనెల్ నుంచి బయటికి. ఇక్కడ ట్రైన్ అయితే కాసేపు ఆపేశాడు, ఎందుకో తెలియదు. సడన్ గా బ్రేక్స్ వేసేసాడు. బ్రేక్స్ నుంచి చాలా స్మోక్ వచ్చేసింది. దగ్గరలో ఏదో స్టేషన్ అవుతుంది, అందుకే స్లో చేశాడు అనుకుంటా. ఈ కొండల నుంచి ఎంత లోతైన లోయలు ఉన్నాయి. ఈ కొండల నుంచి ట్రైన్ వెళ్తుంటే చాలా లొకేషన్ మాత్రం చాలా సీనిక్గా ఉంది. మీరైతే తప్పక ట్రై చేయండి, ఎంజాయ్ చేస్తారు. అంటే ప్లాట్ఫామ్ ఉంది, ఏదో స్టేషన్ వచ్చింది. ఇక్కడైతే ఈ స్టేషన్ దగ్గర ఆపేస్తున్నాడు. ఈ స్టేషన్ దగ్గర ఆగింది ట్రైన్ అయితే. ఇక్కడ డాగ్ చూడండి, వెళ్ళే వాళ్ళని పలకరిస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కాదిగామువా అనే స్టేషన్ అట. అది ప్రొనౌన్సియేషన్ నాకు కొంచెం కష్టంగానే ఉంది. రాంబో ఖన్నా గన్గోడ స్టేషన్ అట. గంగోడ అటు
రాముగంగా ఇటువైపు మీరు చూసుకోవచ్చు అక్కడ బోర్డు. ఇది స్టేషన్కి ఇటువైపు. స్టేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ చెట్టు చూడండి, ఈ ఫ్రూట్స్ ఏంటో తెలిస్తే మీరు కింద కామెంట్స్లో చేయండి. పింకిష్ కలర్లో ఉన్నాయి, నాకు తెలిసి ఇవి వాటర్ యాపిల్స్ అనుకుంటా. అక్కడ మనం డంబులాలో కేవ్ టెంపుల్ వెళ్తుంటే చాలామంది అమ్ముతున్నారు. చాలా బాగుంది చూడడానికి. చేసుకుంటే మన వెళ్ళబోయే ట్రైన్లో అయితే క్యాంటీన్ ఉంది. ఈ ఏసీ క్యాబిన్ నెక్స్ట్ జనరల్ క్లాస్ సెకండ్ క్లాస్ కనెక్ట్ అయిన దగ్గర క్యాంటీన్ ఉంది. ఇక్కడ ఏముంది, ఎగ్ బన్ ఓవర్. ఇక్కడైతే ఎగ్ బన్ అడిగాను, అది లేదంట. నేను ఎగ్ బన్ అడిగాను, ఎగ్ బన్ లేదట. వెజిటేబుల్ బన్ అది ఉంది. వెజిటేబుల్ బన్ ఒకటి ఏమో ఇంకా సంథింగ్ వెజిటేబుల్ ఏదో ఉంది. ఆ రెండు తీసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. అన్నా అన్నా వెజిటేబుల్ బన్ ఏది బన్ நல்லா இருக்குங்க. 1 2 which one? This one 160. 160 అంట వేస్తున్నా. ఫ్రెండ్ ఇచ్చాడు, అదొక బన్న, ఇదేదో వెజిటేబుల్ పేస్టీ అంట. మన ఫుడ్ అయితే తీసుకున్నాం. ఇది బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, సో ఈ బంద్ తింటున్నాం. మీరు చూసుకోవచ్చు, ఇదే ఫస్ట్ క్లాస్ ఏసీ క్యాబిన్. మనం ఇక్కడ బటన్ ప్రెస్ చేయాలి, లాస్ట్ లాగా టచ్ చేస్తే సరిపోదు, జస్ట్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి వెళ్తున్నాం. ఇది వచ్చేసి ఏసీ క్యాబిన్. ఇది వచ్చేసి వెజిటేబుల్ బన్ అంట. 80 శ్రీలంకన్ రూపీస్ తీసుకున్నాడు. ఒకసారి ట్రై చేసి చెప్తా. ఫస్ట్ వెయిట్లో బన్నే వచ్చింది. లోపల ఏదో స్టఫింగ్ ఉంది, చూసుకోవచ్చు. పొటాటో ఆలు స్టఫింగ్ ఉంది. ఇంకోటి తీసుకున్నాం, అది కూడా చూద్దాం. ఇది ఇంకోటి ఏదో సంథింగ్ వెజిటేబుల్ది పఫ్ లాగా ఉంది. ఇది ఒకసారి ట్రై చేద్దాం. సంథింగ్ రోటీ చపాతీ ఆలు లాగా ఉంది. ఇది అన్నిట్లో కామన్ ఆలు స్టఫింగ్, కాకపోతే కొన్ని టేస్ట్ డిఫరెంట్గా ఉంది. బాగుంది, ట్రై చేయొచ్చు. ఒకసారి చూసుకోవచ్చు, నేను ఆ రోజు నైట్ చూపించాను కొలంబో టు ట్రింకో వెళ్ళేటప్పుడు, అది నైట్ టైం. ఒకసారి మార్నింగ్ టైంలో చూడండి. కొలంబో ఫోర్ట్ రైల్వే స్టేషన్ చాలా సూపర్ ఉంది. ఏదో సినిమాలో సెట్స్ లాగా ఉంది, కాకపోతే చాలా పాతది, ఎప్పుడో బ్రిటిషర్స్ ఉన్నప్పుడు కట్టించింది అనుకుంటా ఇది, నాకు తెలిసి. చూడండి. మొత్తానికి వచ్చేసాం కొలంబో ఫోర్ట్ రైల్వే స్టేషన్, క్యాండీ టు కొలంబో. నాకు ఎందుకో తెలియదు కానీ ఒక 20 minutes లేట్ అయింది. మేబీ ఏమైనా ట్రైన్స్ క్రాసింగ్ పెట్టవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి హోటల్కి వెళ్ళడమా ప్లాన్ ఏంటో మరి డిసైడ్ కావాలి.